ఏమి ఇయ్యము, ఉన్నది తీసుకుంటాము. ఏమన్నా మాట్లాడేది ఉంటే ఇప్పుడు ఊరు ఎంతో పావెకరనో అద్దెకరనో ఉన్న లావిన భూమి ప్రతి ఒక్కరిని పిలిచి ఇంటింటి పిలిచి మాట్లాడాలి. ఎవరో నలుగురు పోయి పరిష్కారం చేస్తే కుదరదు. అది నలుగురు కాడికే వచ్చిరా? నిజంగా నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు నిజంగా 3 ఎకరాలు. నీ దగ్గరకు వచ్చిరా? ఎవరు రాలేరు. రాంది మిమ్మల్ని ఎందుకు భయపడుతున్నారు? భయపట్టుడు కాదు, ఇట్లేందంటే తీసుకుంటాం అంటే ఎవరో వేరే తన పోయి మాట్లాడొస్తుర్రు. భూమి నువ్వు ఇష్టపూర్వంగా అసలు మధ్యవర్తి ఏం అవసరం? మధ్యవర్తన పోయి మాట్లాడతారన్న తన్నండి దొక్కితే మేము అదే పని చేస్తాం. మేము మొన్న ఎంఆర్ఓ సార్ గిట్లా అదే చెప్పినాం. మేము మాత్రం ఊకోము, చెప్పులతోటే కొడతాం. మా భూమి, మా ఇంటి వరకు, మా హక్కుల వరకు మా భూమి ఉంటది. మా భూమి వరకు ఇంకో వ్యక్తి రావద్దు. మధ్యవర్తులు చెప్తారా మీరు ఇంత భయపడుతున్నారు కదా? మధ్యవర్తులు చెప్తేనే మేము భయపడుతున్నాం. మేము భయపడతాం. ఒకటే మాట అదే చెప్తున్నాము. ఎవరు రావద్దు, మా భూములు మాకు కావాలి. ఇంకోరు వస్తే కంపల్సరీ కొడతాం. మేము అందరం కూడా కొడతాం, ఖచ్చితంగా కొడతాం. నిమ్మలంగా ఇన్ని రోజులు నిమ్మలంగా బతికిర్రు. ఎంఆర్ఓ సార్ ఏం చెప్పిండు, మీ మనసు పూర్తిగానే మీరు ఏం చెప్తే ఆ నిర్ణయం తీసుకుంటాము, ఊరి ప్రకారము ప్రతి ఒక్కరినంట అని చెప్పిండు సార్. మేము అంతే నిర్ణయం చేసుకున్నాం. ఎవడో చెప్పి ఊళ్ళు రావి చెప్తే మేము ఎవరు మాట వినాం. చక్కగా పోవాలనుకుంటే మేము ఎంఆర్ఓ ఆఫీస్ గిట్లా పోయి ధర్నా చేసే హక్కు మాకు ఉన్నది. ధర్నా చేయొచ్చు, అన్ని చేయొచ్చు. మరి మీరు ఓట్లేసి గెలిపించిన ఎవరికి దీని గురించి మాట్లాడతలేరా? ఓట్లు అంటే ఈ ఊరు మా ఊళ్ళో ఏంటంటే బానిసలు. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే నేను నీకు బానిస అయినట్టు. ఇది బానిసూరు ఇది అంతకు మించింది లేదు. ఇదే బానిసలు వచ్చి భూములు కూడా ఇయ్యమని అంటావు? ఇయ్యము, మా పానాలు ఆయన ఇస్తాం కానీ భూములు ఇయ్యమంటది అంతం. మరి ఇప్పుడు బానిస 10 రూపాయలు తీసుకొని ఓటేసినోడు 10 రూపాయలు ఆడు తీసుకొని ఓటు వేయించుకుండు కదా, ఆడు బాగుపడుతుండు ఓటు వేసుకున్నాడు కానీ మమ్మల్ని బాగుపడేస్తలేడు. ఆడు ఓటు వేయించుకొని ఆడు గెలిచిండు. ఈ రోజు మమ్మల్ని నష్టం చేస్తున్నాడు. మాకు ఈ నాకు భర్త లేడు, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల పరిస్థితి ఏమింది, నా పరిస్థితి ఏమింది, నేనేం బతకాలి? నాకు ఎక్కడ గుడంగా నాకు పట్ట భూమి లేదు. తింటున్నావా నిమ్మలంగా? అట్లా మొత్తం చిన్నపోయాడు నిమ్మల భూమి పోతున్నా కానీ అన్నం కూడా తింటలేదు. భూమి పోతుందంటే మాకు మస్తు టెన్షన్. ప్రతి ఇంటికి పిలువమాను, ప్రతి సభ్యుని ఇంటి యజమానిని పిలిచి ఎవరు వచ్చినా ప్రతి యజమానిని ప్రధానంగా రైతే నేరుగా వచ్చి మాట్లాడాలంటావు. ఇప్పుడు ఉన్నోళ్ళతో వచ్చి ఇప్పుడు నాతున్నది 1 ఎకరా, నా ఇంటికి వచ్చి నన్ను అడుగు. వేరే 4 పోయి మాట్లాడే నలుగురు ఎవరు ఏడున్నారా? నాకు తెలియదు, పోయిర్రు అన్నాగా మేము విన్నాము. అన్నందుకే మేము ఇక్కడికి వచ్చినాం. 30 మంది ఉన్నారు అని లిస్ట్ రాసుకొని 30 మంది తీసుకుపోయి చెవల్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఊళ్ళో 30 మందిదే ఉంది పట్టభూమి అన్నారు. ఈడ 70 మందిది ఉంది పట్టభూ. ఇది ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ 70 మందిది ఉంది. 30 మందిది ఉంది అని కొండపోయి ఆడ పేర్లు రాసుకొని పోయి లంచం తిని రాసుకొని పోయి ఆడ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మాది 2 ఎకరాల 15 గుంటలు పోతుంది సార్. మొత్తం ఉన్నదే కొనకున్నది. మేము 4 అక్కలు చేయలేం. నన్ను ఇంట్లో పెట్టుకుని నాకు 3 బిడ్డలు ఉన్నది. 2 ఎకరాల 15 గుంటలు ఆయనతో పోతున్నది. దేవుడు అంటే అగో మా అమ్మ ఆడ పడ్డది. ఇంట్లో పెట్టుకున్నారు నన్ను. మా అమ్మ ఆడ పడ్డది. భూమి పోతుంది అన్న సంది ఆడ సప మీద పడ్డది మా అమ్మ. ఏం చేసుకొని బతకాలి మేము. వచ్చి ఎందుకు సడన్ గా మీ భూమే కావాలని అడుగుతున్నారు? ఏమో మరి లోపల రాసుకొని పోయి ఇచ్చేసారు. తెలియక ఎవరు ఎట్టమైతామి ఏమైతామి అంటే మాకు ఎవరు చెప్తలేరు. పోయిందని మాత్రం అంటున్నారు, మాకు చెప్తలేరు. పంట నష్టం కూడా పడతలేదు. మరి ఇట్లా కాదమ్మా, నీకు ఏమంటున్నా అంటే మీకు రెక్కాడు దగ్గర డొక్కాడుతుంది. పెద్దోడేమో 100 ఎకరాలు సప్పుడు వాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మొలకున్నది ఇప్పుడు రేపు నేను మొలకకి ఇది అయితే నేనేం చూపెట్టాలి ఉన్నది దాన్ని పోయినాక. అగో మా అమ్మ ఆడ పడ్డది. ఇప్పుడు అగో 2 ఎకరాలన్నర భూమి బయటకాల మా అమ్మ ఆడ పడ్డది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు అంటాను ఏం సంగతి అంటే మాకు తెలియదు మీకే తెలుసా అంటున్నారు. ఎవరు పోయి అడగాలి మేము? ఆడపిల్లలము, తల్లి పిల్లలము. ఏం డిమాండ్ చేస్తున్నావు మనం ఇప్పుడు? అసలు ఏమంటున్నావు? అసలు నీ భూమి ఇస్తా అంటున్నావా? ఇయ్యొద్దు అనుకుంటున్నా సార్. ఈ మాట నిలబడతావు? ఎవరు వచ్చినా ఇయ్యొద్దు అనుకుంటున్నాను సార్. ఇది ఇస్తా రేపు నా మొలకకు నేను ఎడకాన పోతే ఏం అడుగుతున్నారు? ఏమన్నా అర్థం ఉన్నదా అంటూ నేను అప్పుడు నా మొలకకి ఏం తెచ్చుకోవాలి? ఇయ్యొద్దు అనుకుంటున్నా సార్.